హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. సోనియా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా హౌస్లో కొనసాగుతుంది. అయితే మొదట సోనియాను చూసి అందరూ సాఫ్ట్ అని అనుకొని ఉంటారు. కానీ మొదటి వారం నామినేషన్స్లో మహంకాళి అవతారం ఎత్తడంతో ఒక్కసారిగా సోనియా నిజ స్వరూపం బయటపడింది. క్షణాల్లో ఫేస్ చేంజ్ చేయగలదు సోనియా. సింపుల్గా చెప్పాలి అంటే ఇద్దరు సోనియాలు ఉంటారు. ఎవరు ఎప్పుడు బయటకు రావాలి అనేది సోనియాకి ఒక మంచి క్లారిటీ అయితే ఉంటుంది. దీనితో హౌస్మేట్స్ సోనియా అంటే ఆమె దూరంలో ఉండటానికే ఇష్టపడుతున్నారు అని కూడా చెప్పవచ్చు. దారిన పోయే కంపను ఎవరు మాత్రం తమకు తగిలించుకోవాలని చూస్తారో చెప్పండి. సోనియాను నామినేట్ చేస్తే ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది, అర్థం పర్థం లేని ఆర్గ్యుమెంట్ చేస్తుందని అందరికీ తెలుసు. అలాగే సోనియా బిగ్ బాస్కి ముద్దు బిడ్డగా కొనసాగుతుండడంతో సోనియా ఇప్పట్లో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం కూడా కష్టమే. కాబట్టి హౌస్లో ఉన్న ఏ ఒక్కరూ కూడా సోనియాని నామినేట్ చేయడం లేదు, నామినేట్ చేయడానికి ఇష్టపడటం లేదు. అలాగే విష్ణుప్రియతో ఉన్న గొడవలో తనదే తప్పు ఉంది అని నాగార్జున చెప్పినా కూడా ఆ క్షణంలో కనీసం విష్ణుప్రియకి సారీ కూడా చెప్పలేదు. అంటేనే అర్థం చేసుకోవచ్చు సోనియా మైండ్ ఎలా రన్ అవుతూ ఉంటుందో. సోనియా తనకి మాత్రమే బిగ్ బాస్ గేమ్ గురించి తెలుసు, మిగిలిన వారు శుద్ధపూసలు అనుకుంటూ హౌస్లో కొనసాగుతుంది. అయితే సోనియాను మించే కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ వారు కూడా నామినేషన్స్లో సోనియాను నామినేట్ చేయడానికి కొంచెం జంకుతున్నారు. అలాగే సోనియా ఓవర్ కాన్ఫిడెంట్ ఎంత ఎక్కువ అంటే నిఖిల్ క్లాన్లోకి వెళ్తూ నా అవసరం నిఖిల్కి చాలా ఉంది, అందుకే నేను నిఖిల్ క్లాన్లోకి వెళ్తున్నాను చెప్పింది. సోనియాను నామినేట్ చేయడానికి 1,00,000 కారణాలు ఉన్నా కూడా ఎవరు సోనియాను నామినేట్ చేయకపోవడానికి కారణం ఏమై ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. సోనియా మళ్ళీ 3వ వారం కూడా నామినేషన్స్ నుండి సేవ్ అయింది. ఎందుకు అంటే సోనియాకి కేవలం 3వ వారం ఒకే ఒక ఓటు వచ్చింది. దీనితో సోనియా మళ్ళీ నామినేషన్స్ నుండి తప్పించుకుంది అని చెప్పవచ్చు. మొత్తంగా సోనియా వరుసగా 2వ వారం కూడా నామినేషన్స్లోకి రాకుండా సేవ్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలిపి ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.